వెల్కమ్ టు శాతవన్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం వన్ పెట్ అడల్ట్స్ ఎలా చేయాలి, బేసికల్ వాళ్ళకి ఎలా చేయాలి దీన్ని అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎందుకంటే బేసికల్ వాళ్ళకు మనము హై అడల్ట్స్ పెద్ద అడల్ట్స్తో మనం చేయించలేము. ఒకవేళ చేయించినా కూడా ఇంజూర్ అవుతాయి కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ బేసికల్ అడల్ట్స్ మీద వాళ్ళకు స్టెప్ మూమెంట్ తోని వాళ్ళకు మనము ఈ పర్ఫెక్ట్గా ఒక లెగ్ మూమెంట్ తోని చేయించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమైతుందంటే రేపు పెద్ద హడిల్స్ మీద చేయడానికి వాళ్ళకు లెగ్ లో స్ట్రెంత్ అనేది యూజ్ అవుతుంది. ఈ స్ట్రెంత్ తోటి మనం ఏం చేస్తామంటే వాళ్ళని పెద్ద హడిల్స్ మీద తీసుకుపోతాం. ఎందుకంటే మనకు కానిస్టేబుల్ వేస్తే ఈవెంట్లలో మనకు స్కోర్ రావాలంటే ఖచ్చితంగా బేసికల్ నుంచి వెళ్ళి హై స్టాండర్డ్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం బేసికల్ వాళ్ళకి ఎలాగ మనం ప్రిపరేషన్ చేస్తాం, ఎలా ఇంప్రూవ్ చేస్తాం, ఈ కోన్స్ ఈ హడిల్స్ మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనేది చూపిస్తాను. ఈ బేసికల్ వాళ్ళకు మనం ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయించాలి, వాళ్ళ లెగ్ జంప్ ఎలా తీసుకోవాలి, లెగ్స్ ఎలా ల్యాండ్ కావాలి, అలాగ అయినప్పుడు మాత్రమే వాళ్ళకు ఈక్వల్ లెగ్ 2 లెగ్స్ మీద ఈక్వల్ బ్యాలెన్స్ పడుతుంది. కాబట్టి ఈ 2 లెగ్లకు మనకు స్ట్రెంత్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎందుకంటే రేపు మనం రన్నింగ్ చేసినా కానీ ఇంకేదైనా చేసినా కానీ మనకు లెగ్ అనేది కోఆర్డినేషన్ ఉంటుంది. ఈ కోఆర్డినేషన్ ఉండాలంటే మనం జంప్ చేసేటప్పుడు మన లెగ్స్ ఎలా జంప్ తీసుకోవాలి, ఎలాగ ల్యాండ్ చేయాలి. ఎందుకంటే ఇది బేసికల్ వాళ్ళకి అంటే ఇది చిన్నది కాబట్టి ఒకవేళ మన మిస్టేక్లా జరిగినా కూడా మనకు ఇంజూర్ కావడానికి ఛాయిసెస్ ఉన్నాయి. కాబట్టి బేసికల్గా మనం ఇది పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ అయినాం అనుకోండి, మనకి ఏంటంటే నెక్స్ట్ దీనికంటే ఇంకా పెద్ద దానికి జంప్ చేయడానికి, ఆ తర్వాత మన ఆడియన్స్లో ఇంకా స్టాండర్డ్ ఇలాగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలా జంప్ చేయాలో నేను మామూలుగా మీకు చూపిస్తాను. ఓకే, మనం ఇప్పుడు లెగ్ చేసే ముందు జంప్ సింపుల్గా 2 లైన్స్. Ready? Start. ఓకే, జంప్ తీసుకునే ముందు మనం మామూలుగా 2 లెగ్స్ ఇగో. నెక్స్ట్ ఓకే, రెడీ స్టార్ట్. ఇప్పుడు మనం చెప్పింది చూశారు కదా, బేసికల్ అడల్ట్స్ మీద ఎలా చేయాలి, హై అడల్ట్స్ మీద చేయాలి. బేసికల్ అడల్ట్స్ అనేది మినిమం క్వాలిఫై కావడానికి, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఈ పెద్ద అడల్ట్స్ మీద మనం దేనికోసం చేస్తామంటే మనకు స్కోర్ మనం ఇప్పుడు లాంగ్ జంప్, హై జంప్లో కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ స్కోరు ప్లస్ మనకు లెగ్స్ అనేది స్టాన్ అవుతాయి కాబట్టి మనకు 100 మీటర్ కానీ 800 మీటర్ కానీ అన్ని ఈవెంట్లకు యూజ్ అవుతాయి. అయితే ఇట్లాంటివి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. ఎందుకంటే దీని మీద ఎక్స్పర్ట్లు అయితేనే చెప్పగలుగుతారు. ఎందుకంటే మేము దీంట్లో డిపిడి, బీపీడి, ఎంపీడి, ఎన్ఐఎస్ ప్రొఫెషనల్ కోర్సులన్నీ కంప్లీట్ చేసినాం కాబట్టి మాకు థియరీ సబ్జెక్టు ఉంటుంది. అంతేకాకుండా నేను ఒక ఇంటర్నేషనల్ రన్నర్ అండ్ జంపర్. ఎందుకంటే నేను ఇంతకుముందు రన్నింగ్లో పర్ఫెక్ట్ అవగాహన, నా ఎక్స్పీరియన్స్ ఒక 25 సంవత్సరాల నుంచి వెళ్ళి నేను పూర్తిగా దీని మీద లీనమైపోయి జంప్స్ అనేది ఎలా, రన్స్ అనేది ఎలా, త్రోస్ అనేది అనేది పూర్తి అవగాహనతో నేను ఒక జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో వీటిలో పాల్గొన్నాను. కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంటుంది. ఎందుకంటే మనం కొంచెం రాంగ్ స్టెప్ తీసుకున్నా కూడా మన బాడీ అనేది ఇంజూర్ అవుతుంది. అందుకే మనం ఇట్లాంటివి చేసేటప్పుడు, ప్రయోగాలు చేసేటప్పుడు ఎక్స్పర్ట్ల దగ్గరనే ప్రయోగాలు చేయాలి. అప్పుడు మాత్రమే మీరు స్కోర్ పెట్టి రేపు మనకు కానిస్టేబుల్ జాబ్ కూడా కొట్టడానికి కూడా స్కోర్ అనేది ఎక్కువ వస్తుంది.